ఏవీని టీవీ న్యూస్ వార్తలు చదువుతున్న ఆనంద్ కొండేటి. దసరా ఉత్సవాలను పురస్కరించుకుని శనివారం పశ్చిమ గోదావరి జిల్లా పెంటపాడు మండలం పరిమేళ గ్రామంలోని పెద్ద రామాలయం వద్ద శ్రీ శ్రీ రాజేశ్వరి అమ్మవారి 30వ వార్షికోత్సవ సందర్భంగా శ్రీ రాజేశ్వరి దేవి భక్త సమాజం వారిచే శ్రీ శ్రీనివాస కళ్యాణం నిర్వహించారు. గిరిశాల సుబ్బయ్య సత్తమ్మ వారి కుమారులు కుమార్తెలు మనవడు మనవరాలు కుటుంబ సమేతంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. శ్రీ సాయి శ్రీనివాస మహిళా భక్త సమాజం వారిచే శ్రీ శ్రీనివాస కళ్యాణ మహోత్సవం నీలాద్రిపురం గ్రామానికి చెందిన వారు నిర్వహించారు. చెయ్యడ్డు పెట్టండి అమ్మ, చెయ్యండి చెయ్యండి అడ్డు పెట్టండి. ఎడం చేతితో పెట్టండి. ఇప్పుడు చెయ్యడ్డు పెట్టి ఇక్కడే అభిషేకం పెట్టండి అమ్మ. సాయంత్రానికి రావాలి మాకు. చూసి నమస్కారం చేసుకోవాల్సిందిగా స్వామివారి నగ్నపత్రిక చదవడం జరుగుతుందండి. అందరూ కూడా సావధానంగా వినండి. శ్రీరస్తు శుభమస్తు అవిఘ్నమస్తు. శ్రీ వివాహ మహోత్సవ శుభ లగ్న పత్రిక శ్రీ 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 బాబా ప్రసదా స్వామివారు మూసేసావు. విద్వాంసులు ఎందరో కళాకారులకి నిలయమైన పొగాకు సమాజాలుగా సంగీతమనగా నాటస్వామనగా ఏదైనా కూడా ఈ గ్రామంలోనే ఫస్ట్ నుంచి మారుమోగి ఈ గ్రామం నుంచే ముందు ఏడు చూసే మేము ముందుకు అడిగేసి ముందు ప్రతి కార్యక్రమాన్ని చేయగలుగుతున్నాం. ఈ పరిమళ గ్రామంలో మనం చెప్పాలంటే కళాకారులకి మా శతకోటి వందనాలు. వీళ్ళంతా కూడా ఏదంతా కూడా ఈ శ్రీనివాస కళ్యాణానికి గుప్లయ్యి ఈ నీలాద్రిపురం గ్రామవాసులైన ఈ శ్రీనివాస భజన సమాజం వారిని రమ్మని ఆహ్వానించడం గత సంవత్సరం మేము అందరం చూడలేకపోయాం. మళ్ళీ చూడాలని ఆనందంతో పరవశం చెంది ఈరోజు మళ్ళీ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయాలని ఆ కోరిక మీదకే ఈరోజు మాకు కావాల్సిన రోజు శనివారం కార్యక్రమం కావాలని శనివారమే వచ్చి ఆ వారందేవుడు కూడా ఈరోజు అందరినీ రక్షించి ఈ పరిమళ గ్రామాన్ని కాపాడి ఈ శ్రీ వెంకటేశ్వరుని ఈ గానామృతాన్ని ఈ విధంగా నడిపించిన ఈ కళాకారులకి ఈ గ్రామ ప్రజలకి అందరికీ కూడా నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. స్వామి జై శ్రీరామ్, జై భవానీ, జై శివాజీ. ఇక్కడ ఈ కార్యక్రమం చేయడానికి గల కారణం ఈ అమ్మవారిని నాకు తెలియకముందు నుంచి కూడా అంటే 30 సంవత్సరాల నుంచి ఇక్కడ నిలబడడం జరుగుతుంది. ఈ సంవత్సరం కొంచెం లైట్ గా కొంచెం ఎక్కువ జరుపుకుంటుంది ఈ అమ్మవారు. నేను దగ్గర ఒక 20 సంవత్సరాల నుంచి ఇక్కడ సేవ చేయడం జరుగుతుంది. ఇక్కడ చాలా బాగా జరుగుతుంది. ముందు సహకరించకపోయినా కూడా అందరూ చాలా బాగా సహకరించి ప్రతి కార్యక్రమాన్ని కూడా జయప్రదం చేస్తున్నారు. ఆడవాళ్ళు అయితే ఏంటి, పిల్లలైతే ఏంటి, కుర్రోళ్ళు అయితే ఏంటి, పెద్దలైతే ఏంటి, ప్రతి ఒక్కరు సహకారం వల్లే నేను ఒక్కడుండి గుళ్ళో చేసినా కూడా నాకు అందరి సహకారం వల్లే ఈరోజు ఇంత పెద్ద కార్యక్రమం జరగబడుతుంది. అందులో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది మా సత్యం తాతయ్య గారిని. ఆయనకి ఎంత ఇచ్చినా కూడా ఈ రోజుకి కూడా ఇంత ఇచ్చారని అడగకుండా మాకు సాయం చేసేది ముందు సత్తులు గారండి. ఈ కళ్యాణం హోమం ఇవన్నీ పెట్టించాలని చాలా మంది బాధపడతారు. ఆయనతో ఉంటాడు.
ఆ అమ్ముల మాట ఏంటి, ఇలాగా చాలా మంది ఉన్నారు. భక్తులందరూ కూడా చాలా సేవ చేసి మమ్మల్ని ఎల్లరికి నడిపిస్తున్నారు. మేము చేస్తుంటే కొంతమంది బాధపడినా కూడా ఆ అమ్మవారు రోజు రోజుకి కూడా ఇంకా ఘనంగా చేయించుకుంది. నాకు ఒప్పుకుంటే ఈ సంవత్సరంతో మరి ఆఖరు అయ్యేటో నాకు తెలియదు, కానీ చాలా బాగా ఇంకా హోమం ఉంది, చండీ హోమం. చండీ హోమానికి ప్రతి ఒక్కరు కూడా అమౌంట్ ఆర్థికంగా సాయం చేసి దాన్ని బాగా నడిపించాలని మరి మరి కోరుకుంటున్నాం. అలాగే ఈ శ్రీనివాస కళ్యాణం అంటే అలివేలు మంగ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణం ఇక్కడ నిర్వహించడం చాలా ఆనందంగా ఉంది. ఈ మాతలందరూ కూడా నీలాద్రిపురం నుంచి వచ్చి చాలా ఘనంగా, చాలా వైభవంగా, చాలా కన్నుల పండగగా చేయడం జరిగింది. ఈ మాతలందరూ కూడా సర్వదా నమస్కారాలు, నమస్సుమాంజలు తెలియజేస్తున్నాను. అలాగే మా అందరికీ మధ్యలో ఉంది కొండ్రెడ్డి హైమావతి గారు. ఆవిడ మట్టికి మమ్మల్ని ఎప్పుడూ వదలలేదు. నేను వాళ్ళ అమ్మాయి గారి కంప్యూటర్ నేర్పించారు. ఆ ఇందులో నాకు వాళ్ళు పరిచయం అయ్యారు. మా చెల్లి పెళ్లి కానించి ఈనాటి వరకు కూడా మమ్మల్ని ఎప్పుడూ వదలలేదు. వారు ఈ కార్యక్రమానికి మధ్యవర్తిత్వం నడిపించినందుకు చాలా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అలాగే ప్రతి ఒక్కరికి కూడా ఈ గుడికాడికి రావాలని, మరీ మరీ ఘనంగా చెయ్యాలని మరీ కోరుకుంటున్నాం. రేపు మధ్యాహ్నం 3 గంటలకి పాలాభిషేకం నిర్వహించబడుతుంది. కావున భక్తులందరూ కూడా వచ్చి పాలాభిషేకంలో పాల్పంచుకోవాలని మరీ కోరుకుంటున్నాం. హరే శ్రీనివాస, హరే శ్రీనివాస, హరే శ్రీనివాస. అదేవిధంగా అమ్మవారు శ్రీ లలితాదేవి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. అనంతరం కుంకుమార్చన, అష్టోత్తర శతనామావళి అమ్మవారికి పూజ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ తెలుగు మహిళా రాష్ట్ర మాజీ కార్యదర్శి కొండ్రెడ్డి హైమావతి, గిరిశాల నాని దంపతులు, అచ్యుత సాయి దంపతులు, పరిమళ గ్రామ పెద్దలు, యువకులు, భక్తజనులు తదితరులు పాల్గొన్నారు.